నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సినీ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్ తో మాట్లాడి ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఇష్యూనే నడుస్తుంది. మరి దానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ని ఇప్పుడు సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా సరే ఈ లిక్కర్ స్కామ్ గురించి చర్చ నడుస్తుంది. మనకి వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో ఇక అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదంతా వెనకుండి నడిపిస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ లోనే అంటున్నారు. అండ్ రెండోది వచ్చేసి ఆ డబ్బుల్ని ఎలక్షన్స్ లో పంచారు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే అందులో ఖచ్చితంగా డెఫినెట్ గా మనకి 2000 నోట్లు కనిపిస్తున్నాయి. 2000 నోట్లు ఎప్పుడు బ్యాన్ అయ్యాయి అంటే ఈ నోట్లు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అంటే ఈ నోట్లను ఎలా మీరు పబ్లిక్ గా దీన్ని ఎలక్షన్స్ టైంలో ఉపయోగించారని మీరు చెప్తున్నారు అని అనేసి అతను వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వాదనంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ఎవరిదో బ్లాక్ మనీ అసలు ఇంకోటి ఆ డబ్బు ఇన్నాళ్ళు ఉంచుకుంటారు ఎవరన్నా పెట్టారంటే అప్పుడు అది ఇప్పటిదాకా ఉందట. ఏదో నమ్మటానికి కూడా చెప్పడానికి కూడా ఒక నాలిక తాటి పట్ట వెళితే కానీ నాలికి కూటమిది నోటికి వచ్చింది మాట్లాడటం, పైగా అహంకారము, ఎదురు దాడి, ఈ నోటికి వచ్చింది తిట్టటము. ఆవిడ అనిత హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుందో తెలియదు ఆవిడకి. ఒక ఆడద ఇష్టం వచ్చాడు మాట్లాడదు ఆవిడ. జనసేన వీళ్ళు సరే వాళ్ళకి భజన తప్పితే ఇంకోటి తెలియదు, వాళ్ళకి విషయం తెలియదు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఏమి ఎంతసేపు పవన్ భజన తప్పితే ఇంకోటి పవన్ అలా భజన చేసి పవన్ నాశనం చేస్తున్నారు. పవన్కి నిజమైన శ్రేయోభిలాషులు, నిజమైన అభిమానులు అయితే ఆయనలోని తప్పుల్ని మీరు ఇలా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు, పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు, ప్రజల్లో మీ ఇజ్జత పోతుంది, మీకు కొంచెం కరెక్ట్గా మాట్లాడండి, చెప్పిన దాన్ని మీరు అనవసరంగా మాటలు మాట్లాడటం వల్ల అల్లరవుతుంది. నిజమైన శ్రేయోభిలాషులు ఆయన బాగుని కోరుకునేవాళ్ళు అయితే అవి చెప్తారు. వీళ్ళు కాకా జనాలు తప్పితే వీళ్ళు ఆయన బాగుపడాలి, ఆయన ఇంకా ముందుకెళ్ళాలి, ఆయన అనేది కోరిక కాదు వీళ్ళకి. ఆయన పేరు చెప్పుకొని భజన చేయటం, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు దీంట్లో ఈ బాబతు. నిజమైన శ్రేయోభిలాషులు అయితే ఖచ్చితంగా సలహాలు చెప్తారు, ఆయన చెప్పే తప్పులను ఎత్తి చూపిస్తారు. నేను మిమ్మల్ని గురించి ప్రజలు ఎంతో ఎదురు చూశారు, ఎంతో విశ్వాసంతో నమ్మారు, మీరు ఇవాళ మిమ్మల్ని మీ మాటలు మాట్లాడుతున్నారు, ఇలా చూపుతున్నారు, కొంచెం మీరు మాటలు కరెక్ట్గా చెప్పండి, ప్రజలకు సరైన సందేశం ఇవ్వండి అని చెప్పుకుంటారు శ్రేయోభిలాష్. అలా మార్చుకుంటారు మనిషి నాయకుడు. ఆయన ఆవేశంలో మాట్లాడితే అనుభవం లేకుండా ఏదో మాట్లాడుతారని మార్చుకుంటారు. అది లేదు వీళ్ళకి. ఈ కూటమి వీళ్ళ ఎజెండాలు వేరమ్మా. వీళ్ళ ఎజెండాలు ఎంతసేపు వాళ్ళు మళ్ళీ వస్తామని ధైర్యం లేదు కనుక ఎదుటి వాళ్ళని చంపడం ద్వారా మనం గెలవటం. మనము ప్రజాభిప్రాయం పొంది, ప్రజల నుంచి మన్ననలు పొంది, ప్రజల నుంచి ఆశీర్వాదం పొంది గెలుద్దాము అనేది లేదు వాడు. మనం కూడా అంతే, ముగ్గురు కలిసి ఒకటిగా వస్తే ఏం చేయలేము, మనం ముగ్గురు కలిస్తే ఏదో కూటమి చేస్తే గెలవచ్చని వచ్చారు. ఇప్పుడు రేపు ముగ్గురు కలిసినా గెలవమేమో భయం వచ్చేసింది కనుక బదనాము చేయాలి. ఇతన్ని జగన్ ఎంత బదనాము చేస్తే అంత సిగ్గుండద్దమ్మా. ఎన్నికలు అయి సంవత్సరం అయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది, ఇంకా జగన్ పేరు చెప్పుకునే బతికేస్తారండి. మాట మెలితే జగను కూటమి, జగను వైఎస్ఆర్సీపీ. అరే మీ సంవత్సరం అయింది, మీరేం పాలన, మీరేం ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏమి చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు అన్నయ్య చేయలేకపోతున్నారు, వీటికి ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజలకి కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి కదా. అది లేదు, ఆ మాట మాట్లాడలేదు. ఎందుకంటే అన్ని అబద్ధాలే కదా మాట్లాడింది, ప్రతిదీ అబద్ధమే కదా. ఈ అబద్ధాలకు ఏ సమాధానం చెప్పుకుంటారు, అందుకని ఇట్లాంటి డైవర్సిటీ, అంతకన్నా ఇంకేం లేదు. 2000 రూపాయలు కనపడుతున్నాయి, అది ఎప్పుడు బ్యాన్ ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఎలా వస్తున్నాయి అంటే ఎక్కడో వీళ్ళ దగ్గరే, వీళ్ళ కూటమి మనుషుల దగ్గరే మిగిలిపోయిన డబ్బులు. ఆ డబ్బులు ఎక్స్చేంజ్ కుదిరి ఉంటుంది, బ్లాక్ మనీ ఎక్స్చేంజ్, అది బస్తాలు అలా ఉన్నాయి, వాటిని ఇలా వాడుతున్నారు ఇప్పుడు. అంతే అర్థం పర్థం లేని ఆరోపణలు, అర్థం పర్థం నిజాయితీ లేని ఆధారాలు లేని ఆరోపణలు హిట్ అంటారు, వాగేయటం. తర్వాత చూసుకుంటాం, తేలిన తర్వాత కదా. వాళ్ళకి మొదటి నుంచి ఎన్నికలైన మొదటి రోజు నుంచి జగన్ జైల్లో పెట్టాలి. అందుకని వరుసగా ఒక్కొక్కటి ట్రై చేస్తా ఉన్నారు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. దువ్వాడ దగ్గర వర్కౌట్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కొడాలి నాని గారి మీద మళ్ళీ ఇంకోసారి కేసు నమోదు చేశారని, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అతను మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. అంటే చంద్రబాబు గారిని దురుసుగా మాట్లాడారని, అభ్యంగా మాటలు చేసి అతన్ని దురుసుగా చేశారని, అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కేసు నమోదు చేశారని అంటున్నారు. మరి ఇదే రకంగా చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి
వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. దెబ్బ కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కూటమి ఉంది, బీజేపీ ఉంది, పైన మేము ఉన్నామని అహంకారంతో చేస్తున్నారు తప్పితే వీళ్ళకి దెబ్బ మీద వీళ్ళు ఇలా చేయటం ద్వారా వాళ్ళ సమాధికి పునాదులు కట్టుకుంటున్నారు. కూటమి వాళ్ళ సమాధిని వాళ్లే గొయ్యి తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు. ఈ చేయని ప్రజలు ఇంకా అసహ్యం అయిపోతాయి. ఇప్పటికే ప్రజలు అసహ్యం అయిపోయింది. ప్రజలు పసిబిడ్డ బాలాగా 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ దాకా తిడుతున్నారు. ఆడలేదు బూతులే తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఈ దరిద్రం బుద్ధి తక్కువ గెలిపించుకున్నామని కులగజ్జి ఉన్నవాళ్ళు కొంతమంది, ఈ అభిమానులు కొంతమంది ఆహా ఊహుని భజన చేయొచ్చే జనరల్ పబ్లిక్ తిడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏది 15,000 ఇస్తామా 1,500 ఇస్తామన్న అమ్మాయిలకి ఇవ్వలేదు, వీళ్ళకి రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, బస్సు లేదు, అన్ని చెప్పినవి ఒకటి వచ్చి అయిపోయినాయి అంటాడు. మళ్ళీ మన ఆయన ఎవరిని 6 హామీల గురించి చెడితే 4కు వస్తాడు. ఏమి చేసేవారిని అడగరు జనాలు. అహంభావం మరిసిపోయింది. మన 4 ఏళ్ళు మన ఎవరో పిల్లలు ఏమైనా మాట్లాడతాం ఏదైనా. ఇప్పుడు ఏదైతే ఈ వెంకటేష్ గారు ఇంకా తమన్నా గారి ఇష్యూ అయితే ఇప్పుడు బాగా సెన్సేషన్ గా మారింది. ఎందుకంటే వీరిద్దరు కలిసి ప్రైవేట్ జెట్ లో ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతూ తమన్నా గారితో ఇతనుకున్న సంబంధం ఏంటి, వీరిద్దరు లిక్కర్ స్కామ్ లో ఉన్నారా ఏంటి అన్న డౌట్స్ రేజ్ చేస్తున్నారు. వీరే కాకుండా ఎమ్మెల్సీ కవిత గారితో కూడా ఫోటో దిగారు, ఇటు రామ్మోహన్ నాయుడు గారితో కూడా ఫొటోస్ ఉన్నాయి. మరి ఇలా పెద్ద పెద్ద నేతలతో పాటు సినీ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా ఫొటోస్ ఉన్నాయి. కానీ ఇంతమంది ఉండగా కూడా ఎందుకని తమన్నానే హైలైట్ చేస్తూ ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. ఏం తమన్నా సినిమా హీరోయిన్ అంతే అంటారా? అంతే. అంతకని ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నవాళ్ళమ్మా ఏ ఫంక్షన్ లో ఎక్కడో కలుస్తూ ఉంటారు. కలుస్తూ ఉంటే చాలమ్మా స్నాప్ పడతారు, ఏమన్నా అనలేం కదా. ఈ సెలబ్రిటీస్ అన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు ఒక ఫోటో, అడిగితే ఓకే అని అంటాం, ఇస్తాం. అది ఆ సెలబ్రిటీ తోటి ఫోటో దిగితే సెలబ్రిటీకి రిపీట్ చేసే తప్పు ఉప్పులతో సంబంధం. ప్రైవేట్ జెట్ లో ఉంది కదా సార్ ఈ ఫోటో, వీరిద్దరు కలిసి ప్రైవేట్ జెట్ లో ఉంది. ప్రైవేట్ జెట్ లో ఉండొచ్చు, ప్రైవేట్ జెట్ లో వెళ్ళకూడదా ప్రయాణం? ఏదో ఒక ప్రోగ్రామ్ కి ఇద్దరు కలిసి వెళ్ళాల్సి రావచ్చు, లేదా ఎవరిని అరేంజ్ చేసి ఉంటుంది ఒక ఫంక్షన్ కి, ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసి అమ్మా మీరు ఇద్దరు రండి, లేదా ఆయనతో నేను రాను అంటదా? కాదు కదా. సో అది కాకతాళీయంగా జరిగే విషయాలని ఈ మన మీడియా ఏంటంటే హీరోయిన్ కనుక అమ్మాయిని బదనాం చేయటం, అంత బదనాం చేయాలి. బదనాం కన్నా కూడా అలా చేయటం ముందు వాళ్ళకి మ్యాటర్ ఫోకస్ అవుతుంది కదా. అంతే తప్పితే రామ్మోహన్ నాయుడు చేయొచ్చు కదా, చేయరు. మీతో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయరు. ఈ హీరోయిన్ కనుక ఈ అమ్మాయిని ఫోకస్ చేసి తమన్నా హైలైట్ చేస్తున్నారంటారా? అంతే. ఆడియన్స్ కూడా వ్యూవర్స్ కూడా ఎవరో పేరు పెడితే వాడు పెద్ద పక్కన పెట్టారు, తమన్నా అనగానే మొత్తం చదువుతాడు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వ్యూవర్షిప్ కోసం ఇటు మీడియా సంఘాలు కావచ్చు, లేకుంటే అటువైపు రాజకీయంగా కూడా ఒకటే గ్రిడ్జ్ తో ఒకటే పని చేయడం కూడా ఒకటి కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరన్నదే కదా, అంబటి రాంబాబు గారు కూడా అదే అన్నారు. ఎందుకంటే అక్కడ నోట్స్ చూడండి క్లారిటీగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాన్ని వాదించడం కరెక్ట్ కాదు అని అనేసి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని మాతో కూడా మీరు షేర్ చేసుకున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మంచి విషయాన్ని మాతో చెప్పారు. ధన్యవాదాలు.